తెలంగాణ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 29న తేదీ ఉదయం 10:30 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 5 రోజుల పాటు సాగనున్న ఈ విడతలో ప్రధానంగా సాగునీటి రంగంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ సమావేశాల్లో నీళ్లు నిజాలు అనే నినాదంతో సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల కేటాయింపులపై ప్రత్యేక చర్చ చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆధారాలతో సహా సభ ముందు ఉంచేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జాప్యం, ఏపీ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో గత పాలకుల వైఫల్యాలను ఎండగట్టనుంది. కృష్ణా గోదావరి జలాల బాటపై సమగ్ర చర్చ జరగనుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులతో పాటు జీఎస్టీ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదం పొందనుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తన చిత్తశుద్ధిని వివరించనుంది. వీటితో పాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ అంశాలు ఈ సమావేశాలు చర్చకు రానున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూనే పాత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకోవడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వాసు, ఇటు ప్రతిపక్ష పార్టీ, ఇటు అధికార పార్టీ, రెండు పార్టీలు కూడా కంటిన్యూస్ గా సిద్ధంగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగబోతోంది అని అనుకోవచ్చు. సౌమ్య, రేపు సోమవారం జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా సర్వం సిద్ధమయ్యాయి. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలో కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా అసెంబ్లీలోనే సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే నీళ్లు నిజాలు అన్న అంశానికి సంబంధించి కూడా నదీ జలాల విషయము, ప్రాజెక్టుల అంశంపైనే ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఆరోపణలు, ఇటీవల కాలంలో కేసీఆర్ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పాలమూరు రంగారెడ్డి విషయంలో మాట్లాడినటువంటి ఆరోపణలకు సంబంధించి కావచ్చు, మరోపక్క మిగతా ఏదైతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేకపోతున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎలా సమాధానం చెప్పాలి అన్న అంశానికి సంబంధించి కూడా పాలమూరు రంగారెడ్డి విషయంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసింది ఏంది, 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా ఆధారాలతో సహా కూడా అసెంబ్లీ ముందు నుంచి కూడా ప్రజలకు వివరిస్తామని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ జలాల విషయంలో రావాల్సినటువంటి వాటాలకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తుంగలో దొక్కింది, సంతకాలు చేసింది ఎవరు, తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు రైతాంగానికి అన్యాయం చేసింది ఎవరు అన్న అంశంపైన కూడా పూర్తి స్థాయిలో ఆధారాల ముందుంచి కృష్ణా వాటర్కు సంబంధించిన విషయంలో కూడా అన్ని నిజాలు ప్రజల ముందుంచి కూడా అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలుమార్లు హరీష్ రావును, కేసీఆర్ను ఉద్దేశించి కూడా ప్రాజెక్టుల విషయంలో మాట్లాడడం జరిగింది. అంటే ఎస్ఎల్బీసీతో మొదలు పెడితే రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చేపట్టినటువంటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలక అంశం గోదావరి నదిపైన పోలవరం ఏదైతే బనకచెర్లతో పాటు ఏపీ చేపడుతున్నటువంటి ఇతర ప్రాజెక్టులకు సంబంధించి రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కూడా అడ్డుకుంటున్నటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సిడబ్ల్యూసీతో పాటు మరోపక్క ఏదైతే సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులు కావచ్చు, పలు కోర్టుల్లో కొనసాగుతున్నటువంటి కేసులకు సంబంధించి కూడా అన్ని కేసుల విషయంలో కూడా ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోబోతోంది ఏపీ తరలించే నీళ్లకు సంబంధించిన విషయంలో వీటన్నిటిని కూడా కులాంకుషంగా కూడా రేపు అసెంబ్లీలో వివరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది. నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి అన్యాయం ఏంటి అన్న అంశంపైన కూడా చర్చకు సిద్ధమవుతోంది. అయితే ఇక మరోపక్క ఏదైతే ఇటీవల కాలంలో పంచాయతీరాజ్తో పాటు మున్సిపాలిటీ కార్పొరేషన్ల బిల్లులతో పాటు జీఎస్టీ బిల్లులకు కూడా మొత్తం 7 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలుపబోతోంది. ఎందుకంటే పంచాయతీరాజ్ స్థానిక ఎన్నికల్లో కూడా 3 పిల్లలకు మించి ఎన్నికల్లో పోటీ చేసే బిల్లుకు సంబంధించి కావచ్చు, మరోపక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ మున్సిపాలిటీలో విలీనానికి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్ల ఆ చట్ట సవరణతో పాటు ఇటీవల కాలంలో జీఎస్టీ విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి అంశానికి సంబంధించి కూడా మరో చట్ట సవరణ జీఎస్టీ విషయంలో చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు
ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సమగ్ర కుల సర్వే పూర్తి చేసింది. ఆ తర్వాత డెడికేషన్ కమిషన్, తర్వాత అసెంబ్లీలో కూడా బిల్లులు ఆమోదించిన నేపథ్యం కావచ్చు, ఇటు గవర్నర్కు అటు రాష్ట్రపతికి కూడా బిల్లులు పంపిన నేపథ్యం, ఆర్డినెన్స్ పంపిన నేపథ్యం, అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు ముందుకు రాకపోవడం, ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి, మరొక కోర్టులో కూడా అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేంటి, నెక్స్ట్ తదుపరి చేయబోయేది ఏంటి, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఎలా ప్రభుత్వం ముందుకు పోబోతోంది, ఇప్పటిదాకా బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం చేసింది ఏంది, చేయబోతుంది ఏంది అన్న విషయాన్ని కూడా అసెంబ్లీలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా కార్ రేస్, ఈ కేసుల విషయాలు ఇప్పటికే అంటే కాళేశ్వరం కేసు సిబిఐ దగ్గర పెండింగ్లో ఉంది. ఈ ఫార్ములా రేసింగ్ కేసు కూడా ఇప్పటికే గవర్నర్ నుంచి కేటీఆర్ విచారించేందుకు అనుమతి లభించినప్పటికీ అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి ఎవరైతే డిఓపిటి నుంచి కూడా కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది, అది పెండింగ్లో ఉంది. అంటే సిబిఐ నుంచి పెండింగ్లో కనిపిస్తున్న తీరు, మరోపక్క డిఓపిటి నుంచి పెండింగ్లో కనిపిస్తున్న అంశాలు, ఇక ఫోన్ ట్యాపింగ్ ముమ్మరంగా విచారణ సాగుతున్న నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ కీలక నేతల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో త్వరలోనే వాళ్లకు నోటీసులు జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఇటు బీజేపీతో పాటు జడ్జీలతో పాటు అనేక మంది సినిమా స్టార్ల ఫోన్లు ట్యాప్ చేసిన నేపథ్యానికి సంబంధించి ఇప్పుడు విచారిస్తున్నటువంటి సాక్షులు కానీ నిందితులు కానీ ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి, వాళ్ళ కన్ఫెషన్లో ఏమి ఇస్తా ఉన్నారు, దాని ఆధారంగా ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు, కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగినటువంటి అంశాలు ఏంటి, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారన్న విషయానిపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం నిధులు ఏ విధంగా ప్రజల నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారు, 1,00,000 కోట్లకు పైగా పెట్టినటువంటి పెట్టుబడులు, కమిషన్ల వాటాల కోసం చేసిన ప్రాజెక్టులు ఏంటి, కుంగినటువంటి బ్యారేజ్ల విషయంలో కూడా చర్చించేందుకు ప్రస్తుతం బీఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక ఈ కార్ ఫార్ములా రేస్ కేసులో కూడా హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఏ విధంగా కేటీఆర్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చించబోతా ఉన్నారు. ఈ 3 కేసుల విషయంలో కూడా వచ్చే నూతన ఏడాది 2026లో కూడా కీలకంగా విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అంతకు ముందే రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో కూడా ఈ 3 కేసులపైన కూడా చర్చించే సిద్ధమవుతుంది. ప్రధానంగా రేపు జరిగేటువంటి 5 రోజుల పాటు అంటే 29న ప్రారంభమవుతుంది, తర్వాత వరుసగా 3 రోజులు సెలవులు ఉంటాయి. 2, 3, 4, 5 తారీఖులు అంటే దాదాపు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. వీటిలో ప్రధానంగా నీళ్లు నిజాలు అనేటువంటి ఏదైతే గోదావరి కృష్ణ వాటర్తో పాటు వాటిపైన చేపడుతున్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల విషయంపైనే ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని బిల్లులకు దాదాపు 7 బిల్లులకు ఆమోదం తెలపాలి. తర్వాత మిగతా ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి కేసుల విషయంలో విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా ఈ 3 అంశాలపైన అసెంబ్లీలో సుదీర్ఘ చర్చలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.